వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైన వారికి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి వారి సహకారంతో ఉచిత ఆపరేషన్ నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు. నెల్లూరులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సమాజంలో జరిగే ఘటనలను వార్తల రూపంలో అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యం పైన దృష్టి పెట్టింది బిగ్ టీవీ. ఇందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉచిత ఐ మెడికల్ క్యాంపును కూడా నిర్వహిస్తూ ఉంది. మనం ప్రస్తుతం నాయుడుపేట వేమా స్కూల్లో ఉన్నాం. ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ ఇటు రోటరీ క్లబ్బు, అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి వారి సౌజన్యంతో ఈ యొక్క మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మెడికల్ క్యాంపు కూడా ఇప్పటికే విశేష స్పందన కూడా వస్తూ ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపులో ఉచితంగా శస్త్రచికిత్సలు, ఏదైతే కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కూడా మనం ఇక్కడ బిగ్ టీవీ విజువల్స్లో గమనించవచ్చు. అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా వాలంటీర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్స్ వచ్చినటువంటి వారికి ముందుగా టోకన్లు ఏర్పాటు ఇచ్చి తర్వాత అక్కడ ఓపీ రాపిచ్చి దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఐ చెకప్ వంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది కూడా వచ్చున్నారు. ఒకసారి మేడం, ఎలా ఉంది మీ ప్రాంతంలో ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం? చాలా బాగుంది సార్. రోటరీ తరఫున ఇలాంటి అద్భుతంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది. బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించినందుకు చాలా బాగుంది. మా తరఫున కూడా ఒక దాదాపు ఇక్కడ నాయుడుపేట గ్రామంలో 300 మంది పైగా ఇక్కడికి వచ్చున్నారు. ఇట్లాంటి నిరుపేదలకి ఐ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అరవింద వాళ్ళు ఏడుకొచ్చి ఇలాంటి వాళ్ళకి చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. రోటరీ తరఫున ఈ ప్రోగ్రామ్సే కాదు, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అంతేకాదు ఈ బిగ్ టీవీ ఛానల్ తరఫున చంద్రశేఖర్ సారు ఇక్కడ మాకు సంబంధించి కూడా బాగానే నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్. రోటరీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన పేషెంట్లు కూడా సంతోషాన్ని, అంటే ఒక పెద్ద మెడికల్ ఐ క్యాంప్ని, అంటే వారికి కంటి చూపు మనకి జీవితంలో ఎంత అవసరం మన అందరికీ తెలిసిన విషయమే. వారందరికీ కూడా ఈ యొక్క కంటి చూపుని అందించే విధంగా ఈ యొక్క బిగ్ టీవీ రోటరీ క్లబ్ ఏర్పాటు చేయటువంటి విషయాన్ని ప్రజలైతే హర్షిస్తున్నారు. చాలామంది ఇక్కడ రోటరీ క్లబ్కి సంబంధించి చాలామంది ఉన్నారు. అయితే ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎలా ఉంది సార్ క్యాంప్? చాలా బాగుంది. యాక్చువల్గా ఇది రోటరీ క్లబ్ నాయుడుపేట, బిగ్ టీవీ, వేమా స్కూల్ కొలాబరేషన్తో ఈ ఐ క్యాంప్ చేస్తూ ఉన్నాము. బేసికలీ రోటరీ క్లబ్ నాయుడుపేట, బిగ్ టీవీ, అదేలాగా వేమా స్కూల్ కొలాబరేషన్తో ఈ ఐ క్యాంప్ చేస్తున్నాము. ఈ ఐ క్యాంప్ ఒక 2-3 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. బేసిక్ ఏంటంటే ఐ క్యాంప్ వల్ల వాళ్ళకి సెకండ్ లైఫ్, ఎంతోమంది చూడలేక కష్టపడుతున్నారు. ఇట్లా వాళ్ళని మనం అరవింద్ ఐ హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఉచిత ఫ్రీ ఐ క్యాంప్ చేసి, ఈవెన్ ఏమన్నా క్యాట్రాక్ట్ సర్జరీ చేయాలంటే అది కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి చూసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అరవింద్ ఐ హాస్పిటల్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అదేలాగా ఈ ఫుల్ క్యాంప్కి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మా రోటరీ క్లబ్ మెంబర్ శంకర్ లాల్ గారు స్పాన్సర్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వేమా స్కూల్ మన వేణుగోపాల్ రెడ్డి గారు కొలాబరేషన్ ఎప్పుడు ఎంతో మనకు సహకరిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, మీరేమంటారు సార్? ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఇటు బిగ్ టీవీ రోటరీ క్లబ్ శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటికి సంబంధించిన హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏమంటారు? చాలా మంచి ప్రోగ్రాం అండి. మా రోటరీ ద్వారా ఇప్పటి వరకు 3వ క్యాంప్ రన్ చేస్తూ ఉన్నాం మేము. ఈ పరిసరాల్లో ఐ డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఆప్థాల్మిస్టులు, పేదవారందరూ నెల్లూరు, తిరుపతి వెళ్లాల్సి వస్తుంది. దాంతో పేదవాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ వాళ్ళ కొలాబరేషన్తో, బిగ్ టీవీ వాళ్ళు ఆల్రెడీ నాయుడుపేటలో ఒక మంచి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దాంతో వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మాకు సహకరిస్తే దాని ద్వారా ఎక్కువ మంది పేదలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాము. ఆల్రెడీ ఇంతకు మునుపు 3 సార్లు పెట్టాం. ఇది ఈసారి ఇంకా ఎక్కువ స్పందన వస్తూ ఉంది. మీరే చూడొచ్చు ఎంత జనాలు వస్తూ ఉన్నారు.
ఎంతమంది పేదలకి కంటి చూపుని అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము రొటేరియన్స్గా. మా రోటరీ క్లబ్ తరఫున ఈ బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి ఈ యొక్క క్యాంప్కి చాలామంది హర్షిస్తున్నారు. సార్ మీ నాయుడుపేటలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ఎప్పుడైనా చూసారా సార్? మేము మా రోటరీ తరఫున 3 సార్లు చేసాము, కానీ ఇలాంటి మెడికల్ క్యాంపు చూడలేదు. కానీ బాగా మాకు బిగ్ టీవీ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నారు. అందరూ చాలా బాగా ఇదైనారు. బాగా జనాలు కూడా మేము అనుకున్న కన్నా ఎక్కువగానే వచ్చారు. కాబట్టి బిగ్ టీవీ వాళ్ళకి ప్లస్ ఈ నేత్రాలయ వాళ్ళు మా తిరుపతి వాళ్ళకి కూడా మేము బాగా చేయాల్సిందే. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా 3 క్యాంపులకు కూడా వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. కాబట్టి ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి ఇంకా కూడా 10 మందికి ఉపయోగపడాలని ఆశిస్తూ బిగ్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ మీ స్కూల్లో ఇలాంటి క్యాంప్ ఎప్పుడైనా నిర్వహించడం జరిగిందా? ఇలాంటి క్యాంపు ఈ నాయుడుపేట కానీ మీ స్కూల్లో నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం సార్. ఈ రోటరీ క్లబ్ వారు ఇంతకుముందు 2 సార్లు మా స్కూల్లో వేమా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. సర్వేంద్రియానాన్ నయనం ప్రధానం అనేసి అన్ని ఇంద్రియాల్లో కన్ను చాలా ప్రధానమైనటువంటి అలాంటి కంటి సంరక్షణ కొరకు చాలా ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను రోటరీ క్లబ్ వారికి బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైనటువంటి జయరాజ్ గోపాల్ గారికి, సెక్రటరీ గారైనటువంటి రామ్మోహన్ గారికి, అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి గోపీనాథ్ గారికి, కో కన్వీనర్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి మా వేమా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మా స్కూల్లో నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే ఈ శస్త్రచికిత్సలతో పాటు శస్త్రచికిత్స తర్వాత ఇటు తిరుపతిలో కూడా ఉచితంగా ఈ యొక్క సర్జరీ కూడా జరుగుతూ ఉంది. సార్ ఈ యొక్క మెడికల్ క్యాంప్ గురించి ఏమంటారు? చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి చాలామంది పేదవాళ్ళకి కూడా ఏ కన్ను లేక చూపు లేక ఇళ్ళకాడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా రోటరీ క్లబ్ తరఫున ఇంత సేవా కార్యక్రమం చేస్తామంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. చాలామంది చూపు కోసం యూజ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చూపు చూసుకుని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు, కంటికి అద్దాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగ్ టీవీ వారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మాకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసేదానికి చాలా ముందుకు వస్తున్నాము. ఇంకా కూడా ఎన్నో చేయాలని ఆశపడుతున్నాము. గతంలో కూడా పెట్టాము. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. అందరికి కూడా ఇక్కడ సహకారాన్ని కూడా అందిస్తామని మనం చేసుకున్నాము. ఇటు ఈ యొక్క మెడికల్ క్యాంపుకి సంబంధించి ఈ వేమా స్కూల్ ఆవరణం అంతా కూడా ఇక్కడ కంటికి సంబంధించినటువంటి పేషెంట్లు చూపించుకునేందుకు ఆ శస్త్రచికిత్సలు, ఆ కంటిలో ఉన్నటువంటి శుక్లాలు, వివిధ రకాలైనటువంటి ఆ కంటికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర అరవింద హాస్పిటల్ నుంచి చాలామంది వచ్చి ఉన్నారు. పేషెంట్లు కూడా ఒకసారి ఎలా ఉంది సార్, మీ చూపించుకున్నారా కంటికి? కంటి కూడా అంతా ఎర్రగా ఉంది సార్. ఇప్పుడు కంటికి ఏమన్నా అయ్యిందా? అదే సార్, అంతకుముందు ఒక దెబ్బ తగిలింది సార్. అది దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు మన క్యాంప్ ఏంటంటే బిగ్ టీవీ వాళ్ళు మన ఇల్లు క్యాంప్ అరేంజ్ చేశారు. దాన్ని చూపించుకుంటూ ఉంటాం. బాగానే చూస్తున్నారు సార్, బాగానే చూస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు ఓపీ రాసుకున్న తర్వాత దానికి డాక్టర్ దగ్గర చూపించుకొని ఆపరేషన్ చేయించుకుందామని కోరుకుంటున్నాం సార్. ఇటు చాలామంది బయట నుంచి అక్కడ చెకప్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా డాక్టర్ల బృందం, ఈ డాక్టర్ల బృందం ద్వారా వారికి కావాల్సినటువంటి ఆ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ వారికి వివరిస్తారు. వివరించిన తర్వాత ఎవరికైనా సర్జరీ అవసరం అయితే నేరుగా వారి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే సర్జరీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి డాక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏమంటారు ఈ యొక్క మెడికల్ క్యాంప్ గురించి? మీ హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇదే విధంగా బిగ్ టీవీ ఈ యొక్క రోటరీ క్లబ్ మీ హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క క్యాంప్ కూడా నడుస్తుంది, ఏమంటారు? సార్, క్యాంప్ బాగా జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో అట్లాంటి వాళ్ళని ఈ క్యాంప్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీ చేయడానికి అవుతుంది. సో చాలామందికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లా క్యాంప్స్ కండక్ట్ చేస్తే మంచిది. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు మేడం? ఎటువంటి పేషెంట్లు మీరు ఇప్పుడు దాకా చాలామంది మీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నారు, ఎలాంటి పేషెంట్లు వచ్చారు? సర్జరీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? వారికి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఇప్పటిదాకా కొంచెం 70 మంది అట్లా వచ్చినట్టున్నారు సార్. ఒక 15-20 పేషెంట్స్కి సర్జరీ అడ్వైస్ ఇచ్చున్నాము. దాంతోపాటు చెత్వారం అంటే దగ్గర చూపు ఇబ్బంది అలాంటి పేషెంట్స్ కూడా వచ్చున్నారు. సో ఇది కాంప్రహెన్సివ్ క్యాంప్ అంటే అన్నీ చూస్తాము. బట్ క్యాటరాక్ట్ పేషెంట్స్ని సర్జరీ కోసం తీసుకుని వెళ్తాము.
క్యాంప్ పేషెంట్స్ సర్జరీ కోసం తీసుకెళ్తాము. మిగతావి స్పెక్టికల్ ప్రిస్క్రిప్షన్ అలాంటివి ఇక్కడ ఇచ్చేస్తాము. అంటే ఇటు పేషెంట్లకి ఈ సర్జరీకి సంబంధించి ఏదైనా కండిషన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు ఏమన్నా వివరించడం జరిగిందా? వాళ్ళు అక్కడికి వచ్చాక వివరిస్తారు. అవి ఎవరైతే క్యాంప్ పేషెంట్స్ మేము సెలెక్ట్ చేస్తామో వాళ్ళకి ఇక్కడ తీసుకెళ్లే ముందు అన్నీ చెప్తాము. దాని తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా మళ్ళీ అన్నీ ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, డ్రాప్స్ ఎట్లా వేసుకోవాలి, మళ్ళీ ఎన్ని రోజులకి రివ్యూకి రావాలి, అలాంటివన్నీ మళ్ళీ చెప్తాం. ఇక్కడ చిన్న పాప కూడా ఉంది. పాప చిన్న పిల్లలు కూడా వచ్చి చూపించుకున్నా. ఎలా ఉందమ్మా క్యాంపు? ఏం బాగాలేకుంటే చూపించుకోవడానికి వచ్చావు? ఐస్ బాగాలేదు, దూరం నుంచి కనపడట్లేదు, అందుకని మా డాడీ తీసుకొని వచ్చారు. చెకప్ చేర్చుకున్నావా? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. చూశారు కదా, ఇక్కడ చిన్న పెద్ద తేడా అనే లేకుండా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపును అయితే వినియోగించుకుంటున్నారు. సార్ ఎలా ఉంది సార్ ఈ క్యాంపు? మేము రోటరీ వాళ్ళము. ఈ క్యాంపు చాలామంది ఉంటారు మన ఇండియాలో, చాలామంది కూడా అందరూ ఇదైన వాళ్ళు కాదు కదా, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కూడా సరే ఈ క్యాంపును ఉపయోగించుకునే దానికి ఎక్కువ మంది అవకాశం ఉంటుంది. సంకల్పం మంచిదైతే ఆటోమేటిక్గా కార్యక్రమం అంతా కూడా ఫుల్ సక్సెస్ అవుద్ది. అరవిందోళ్ళు చేసి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి క్యాంపులు పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద గ్రాండ్ సక్సెస్ ఫర్ ది క్యాంప్. అంటే ఇటు ఈ యొక్క సెక్స్కి ఈ యొక్క క్యాంపుకి సంబంధించి అనేక మంది హర్షిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపుని అయితే వినియోగిస్తున్నారు. సార్ ఏమంటారు? డాక్టర్ శ్రీధర్ రెడ్డి. అంతే, ఇంకేమవుతున్నాయి. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపుకి సంబంధించి ఈ యొక్క నాయుడుపేటలో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూపు తగ్గినటువంటి వారు కావచ్చు, ఇటు చూపుకు సర్జరీ చేర్చుకున్నటువంటి పేదవారు అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపుని అయితే వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.